ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు మనకిస్తున్న గొప్ప మాట 27వ తారీఖు 5వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలచకుడి. ఈ మాటలు మీకు అర్థమయ్యాయా? కయీను హేబేలును హృదయంలో కీడు చేయాలి అనుకున్నాడు. అది క్రియలలోకి వచ్చింది. ఆ క్రియలు తలంపులలోంచి వాస్తవంలోనికి వచ్చాయి. తలంపులలోంచి వాస్తవంలోనికి వచ్చి అది క్రియారూపకమైపోయి హేబేలుని చంపేశాడు. అంటే హృదయములలో ఈ కీడు అంత ప్రమాదకరం. ఏదో చేసేయాలి కదా, మన చేతులకి ఏమీ అంటించుకోకూడదు. ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మరేం చేయాలి? పక్కల చేత చేయించాలని అంటే అలా కాదు, కానీ ప్రార్థనలో పెట్టుకో. నీకు ఎవరి మీద ఏదైతే ఉందో ప్రార్థనలో పెట్టుకో, దేవుని యందు పెట్టుకో. దేవుడే తగిన కాలమందు నీకు కృప చూపుతాడు. కోపం హృదయంలో ఉంటుంది. అది కీడు చేసేది అన్న దారి వరకు తీసుకురావద్దు. ఆ కోపము దేవుని దగ్గర పెట్టండి. అంటే ప్రార్థించండి, ప్రభా అని చెప్పి అడగండి. దేవుడే ఆ హృదయాన్ని మెత్తరపరుస్తాడు. కయీనికి హేబేలుకి హాని చేయకముందు కయీనికి కోపం ఉంది. దేవుడు అడిగాడు, నీకు కోపమేలా అని అడిగాడు. ఆ కోపమే కీడు చేయాలి అన్న తలంపుకి వచ్చింది. అదే క్రియలలోకి వచ్చింది. ప్రతిఫలంగా కయీను దేశదెమ్మరి అయిపోవలసి వచ్చింది. ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన కృప కలిగిన దేవుడు. కాబట్టి హృదయాలలో ప్రార్థనకు ఆటంకంగా ఈ కీడు అది పెట్టుకోవద్దు, కోపం పెట్టుకోవద్దు. దేవుని దగ్గర కొంతకాలం ఆ విషయమై ప్రార్థించండి. దేవుడే దావీదుకి ఎవరికన్నా కోపం, దావీదుకి ఎవరి మీద కోపం ఉన్నప్పుడు వారి యొక్క అంతమును గూర్చి దేవుని మందిరంలోకి వచ్చి ధ్యానించేవాడట. ప్రభువా వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని చెప్పి వారి యొక్క అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ విషయం దావీదుకి చాలా ఆయాసకరంగా ఉండేదట. అప్పుడు ధ్యానించినప్పుడు అంటాడు, నీవు నిశ్చయముగా వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. ఇబ్బంది కలిగిన పరిస్థితి ఏమన్నా వస్తే దేవుడి దగ్గరికి వస్తే దేవుడే వాళ్ళ యొక్క అంతం ఏంటి, వాళ్ళ రోజులు అలా ఉంటాయి అన్నది చూపించినప్పుడు రహస్యంగా ఉంచుకోండి. మళ్ళీ ఆ విషయాన్ని పెదవులు దాటి అందరికీ చెప్పేది. రహస్యంగా ఉంచండి. ఒకానొక రోజు ఉంది, దేవుడు అప్పగిస్తాడు. ప్రతి ఒక్కరికి వారి వారి క్రియల ఫలము అనుభవిస్తారు ఖచ్చితంగా. మరి దేవుని కృప. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.